ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క శుభదినమున మీ అందరు కూడా వాక్యం వినుటకు ఆహ్వానం. యేసయ్య సిలువలో పలికిన ఉన్నతమైన మాటను మనం ధ్యానించుటకు కృపను అనుగ్రహించిన యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ యొక్క దినము కూడా ఒక వండర్ఫుల్ వర్డ్ ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మనల్ని జీవంలో నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. సిలువపై యేసు క్రీస్తు వేలాడుతూ ఆయన బాధను భరిస్తూ ఆయన హింసింపబడుతూ ఆయన చిందింపబడిన రక్తము చేత యేసుక్రీస్తు ఇంకొక వండర్ఫుల్ వర్డ్ ని ఆయన పలకడం జరిగింది. అది యేసుక్రీస్తు సిలువపై పలికిన రెండవ మాటగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అపోస్తుడైన లూకా తన యొక్క సువార్తలో రాసిన ఈ యొక్క అతి ప్రాముఖ్యమైన వాక్కుగా మనం దీన్ని గమనించాలి. ఆయన యేసుక్రీస్తును గూర్చి ఎన్నో వాక్యాలను విశదీకరించాడు. ఎవరు రాయనటువంటి ఒక గొప్ప ప్రత్యేకమైన సంగతులను అపోస్తులైన లూకా తన యొక్క సువార్తలో వ్రాయడం జరిగింది. మరి అతి ప్రాముఖ్యముగా ఈ సందర్భంగా యేసుక్రీస్తు ఏం మాట్లాడాడో ఒకసారి మనం గమనిద్దాం. ఈ యొక్క సన్నివేశం అంతా కూడా యేసుక్రీస్తుకు ఇరువైపులా ఉన్న ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఎవరైతే దొంగలుగా గావింపబడుచున్న వారు ఉన్నారో, మరి నేరం చేసి వారు సిలువ వేయబడిన వారుగా ఎవరు ఏం మాట్లాడారో, అసలు ఏం జరిగిందో మనం ఒక్కసారి చూద్దాం. ఇది అపోస్తులైన లూకా రాసిన 23వ అధ్యాయంలోని కొన్ని విషయాలను మనం గమనిద్దాం. మనం గనుక చూడగలిగితే 39వ వచనం నుండి కొన్ని వాక్కులను మనం చదువుకుందాం. వ్రేలాడ వేయబడిన ఈ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు దానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. మరి 41లో మరలా ఏం జరుగుతుంది అంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి ఈ విధముగా ఇంకొక శిలువపైనున్న దొంగ ఎలా అంటున్నాడు, యేసు, నీవు నీ రాజ్యములోనికి దిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని చెప్పెను. మరి యేసుక్రీస్తు ఏమంటూ ఉన్నాడు? 43వ వచనంలో యేసయ్య ఇలా అంటూ ఉన్నాడు, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి 39వ వచనం నుండి 43వ వచనం వరకు యేసయ్యకు వారికి మధ్య జరిగిన ఈ సంభాషణ గనక మనం గమనించగలిగితే యేసుక్రీస్తు ఏం మాట్లాడాడో మనం చక్కగా దీన్ని గమనించవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక దొంగేమో, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షకుడు కదా, నువ్వెందుకు ఈ యొక్క నిస్సహాయతలో ఉన్నావు, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, ఏంది ఈ యొక్క పరిస్థితి అన్నట్లుగా వాడు మాట్లాడుచుంటే, మరొక దొంగ ఏమంటూ ఉన్నాడో లూకా దీన్ని చక్కగా వ్రాసాడు. మరి ఆ దొంగ అంటూ ఉన్నాడు, మనం చేసిన నేరములకు ఘోరములకు మనం పడుతున్న ఈ శిక్ష ఇది విదితమే, మనము ఈ విధముగా శిక్ష అనుభవించవలసిన వారమే, కానీ ఏ తప్పిదము చేయలేదు. ఆయన వైపు చూడు, ఆయన గురించి నీవు విన్నావా? ఆయన ఏ తప్పిదము చేయలేదు, నిజముగానే ఆయన రక్షకుడు, నిజముగానే ఆయన యేసు, నిజముగానే ఆయన క్రీస్తు, ఆయన వైపు చూడు. మనకైతే ఇది న్యాయమే, కానీ ఆయనకు ఇది న్యాయము కాదు, ఇది అన్యాయపు తీర్పు, ఆయన దీనికి అర్హుడైన వాడు కాదు అని ఆయన వైపు ఆ దొంగ చూచి ఆయనతో ఇలా అంటూ ఉన్నాడు, యేసు, నీవు నీ రాజ్యములోనికి తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని యేసయ్యను ఆ యొక్క దొంగ వేడుకోవడం జరిగింది. మరి యేసుక్రీస్తు ఏమనాలి? యేసుక్రీస్తు ఏమైనా చెప్పి ఉండొచ్చు, యేసుక్రీస్తు శిష్యులకు పరిచయం చేసి ఉండొచ్చు, యేసుక్రీస్తు నీవు ఒకసారి విశ్వాసుల దగ్గరికి వెళ్ళు, మరలా నీకు టైం ఉంటే కుదిరితే చూడు అని ఉండొచ్చు. ఇక అసలు విషయం ఏంటంటే, ఆ దొంగ అసలు మరలా తిరిగి కిందకు వెళ్తాడో లేదో తెలియదు. ఆ దొంగ కూడా దాదాపుగా మరణానికి దగ్గరగా ఉన్నాడు. మరి అతను యేసుక్రీస్తు ఒకవేళ ఇవన్నీ చెప్పి ఉంటే ఇవన్నీ కూడా చేసే ఆ టైము అతనికి లేదు. మరి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? వాడు అడిగిన వెంటనే తక్షణమే యేసుక్రీస్తు ఇలా అంటూ ఉన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. ఇది ఊరికే అనట్లేదు, ఇది నిశ్చయముగా నీతో అంటూ ఉన్నాను అని యేసుక్రీస్తు ఆ దొంగతో మాట్లాడడం జరిగింది.
జరిగింది. ఏంటి అసలు ఈ ప్రేమకు అసలు అవధులు లేవా? ఈ ప్రేమకు షరతులు లేవా? అసలు ఏంటి యేసుక్రీస్తు ఇంత గొప్పవాడు, ఇంత మంచివాడు, ఇంత సహనం కలిగిన వాడు యేసుక్రీస్తు ఎలా ఒకరిని దూషించట్లేదు, ఒక మాట అనట్లేదు, కోపం రావట్లేదు, ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు, ఆయన ఎలాంటి మానవ సంబంధమైన ఏ రియాక్షన్స్ ని కూడా ఆయన చూపించట్లేదు, ఎమోషన్స్ ని కూడా ఆయన కనపరచట్లేదు, కానీ కేవలం ప్రేమ మాత్రమే ఆయన కనపరుస్తున్నాడు. వీరందరూ కూడా అనేకమైన ఘోరాతి ఘోరమైనవి చేసి అక్కడికి వచ్చి ఉంటే, ఇంకా చెప్పాలి అంటే కంపారిటివ్ గా చూసుకుంటే అసలు ఏ అన్యాయము చేయని, ఏ అపవిత్రత ఎరుగని, ఏ దోషము లేని యేసయ్య ఏ స్థితిలో ఉన్నాడో వారు కూడా ఆ స్థితిలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే వారికి ఇచ్చిన స్థితినే యేసయ్యకు కూడా వారు ఇచ్చారు. మరి దాన్ని చూచి యేసుక్రీస్తు కాముగా ఉండి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వేటిని ఆయన పట్టించుకోలేదు. కానీ యేసుక్రీస్తు ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క గురి, ఆయన యొక్క గమ్యమే వేరే, అది ఇంకొక లెవెల్లో ఉంటుంది అన్నది దీని ద్వారా మనం గమనించుకోవచ్చు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి యేసుక్రీస్తు ఈ విధముగా ఇక్కడ మనము కొన్ని వాక్యాలు మనం చదువుకున్నప్పుడు ఒక దొంగ ఏమంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని వేరే వారిని కూడా రక్షించు, నిన్ను నీవు రక్షించుకోగలిగితే మమ్మల్ని కూడా నీవు రక్షించగలవు కదా అని మాట్లాడుతూ ఉండగా యేసుక్రీస్తు కామ్ గా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే యేసయ్యకు రక్షణ అక్కర్లేదు. యేసుక్రీస్తు రక్షించుకొనలేడా? రక్షించుకొనక ఈ యొక్క పరిస్థితులన్నీ ఆయన ఫేస్ చేయవలసి వచ్చిందా? యేసుక్రీస్తు ఆయనకు ఏమీ అవసరం లేదు, కానీ మనకు అక్కరగా ఉంది కాబట్టే యేసుక్రీస్తు ఇదంతా చేస్తున్నాడు. యేసుక్రీస్తుకు ఎవరు ఏమీ ఇవ్వలేరు, కానీ ఆయనే అన్నిటినీ ఇచ్చువాడై ఉన్నాడు. సమస్తము ఆయన యొద్దనే ఉంది. ఆయన అందరికీ అన్ని ఇచ్చుటకే, అన్ని చేయుటకే ఈ భూమి మీదకు వచ్చాడు అన్నది నిజమైన సత్యం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఈ దొంగకు కూడా అవసరమైనది పశ్చాత్తాపము. ఈ దొంగ పశ్చాత్తాపము చేత ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు రక్షణ, విమోచన. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ఇన్స్టంటేనియస్ గా ఈ యొక్క నేరస్తుడు అడిగిన వెంటనే యేసుక్రీస్తు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు ప్రియమైన బిడ్డ అని అతనితో మాట్లాడడం జరిగింది. మరి అతను రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉండగా యేసుక్రీస్తు దాని కొరకు టైం టేబుల్ వేయలేదు. అతడు విమోచింపబడాలని ఆశ కలిగి, విశ్వాసము కలిగి ఉండగా యేసుక్రీస్తు దాని కొరకు నీవు ఒక ట్రైనింగ్ కి వెళ్ళాలి, నీవు ఒక తర్ఫీదుకు వెళ్ళాలి, అక్కడ నీవు కొన్ని నేర్చుకోవాలి, దాని తర్వాతనే ఇది నీకు వస్తుంది అని చెప్పలేదు ప్రియులారా. దీని అర్థం నీవు రక్షింపబడాలి అంటే, నీవు విమోచింపబడాలి అంటే టైము అక్కర్లేదు. నీవు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయన నిజమైన దేవుడు, మృతులలో మృతుడుగా కాక సజీవుడై తిరిగి లేచిన దేవాతి దేవుడని విశ్వసిస్తే చాలు. ఈ దొంగ కన్నా త్వరిత గతిన నీవు రక్షింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడతావు. నీవు విమోచింపబడి ఆయన యొక్క నీతిని, ఆయన రాజ్యమును అనుభవించగలవు. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ సువార్తను మనము అనుభవించాము కదా, మరి అనేకులు కూడా దీన్ని అనుభవించాలి కదా. అనేక మంది పశ్చాత్తాపపడి నిజమైన రక్షణ, నిజమైన విమోచన యేసుక్రీస్తు అని తెలుసుకొని వారు కూడా ఈ దొంగ వలె రక్షింపబడాలి కదా. మరి మనం దీని కొరకు ఆలోచిస్తూ ఉంటే మనం ఇతరుల కొరకు మనం ప్రార్థించగలము, వారికి కూడా ఈ సువార్తను మనము పంచగలము. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి యేసుక్రీస్తు కొన్ని గంటలలో ఆయన మరణించి పాతాళంలోని పరదైసులోనికి ఆయన వెళ్ళబోతున్నాడు. ఆలోచిద్దాం, రక్షకుడైన దేవతి దేవుడు ఏ చోటికైతే వెళుతూ ఉన్నాడో దొంగను కూడా దేవుడు ఆ చోటికే తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఇది ఎలాంటి ప్రేమ ఒక్కసారి మనం ఆలోచించాలి. అతను ఏం చేశాడని, యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడో, ఎవరి కొరకు వెళ్తున్నాడో అక్కడ నీవు నాతో కూడా ఉంటావు అని యేసుక్రీస్తు చెప్పగలిగిన ఈ అత్యున్నతమైన అధికారము ఎలాంటి అధికారము? ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి సమస్త అధికారము పరలోకమందే కాని, భూమి అందే కాని, భూమి క్రింద కాని ఆయనకే ఇవ్వబడింది కాబట్టి ఆయన ఇది చేయుటకు అర్హుడై ఉన్నాడు. ప్రేమ మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ఇచ్చుటకు, పాప క్షమాపణ కలుగు చేయుటకు, నిత్య జీవన అనుగ్రహించుటకు యేసుక్రీస్తుకు సర్వ అధికారములు కలిగి ఉన్నవి. ఆయనే అధికారి అయి ఉన్నాడు, ఆయనే సర్వ ప్రభువు అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఇది చేయగలిగాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ వాక్యాన్ని వింటున్న నీవు, నీకు చెందిన అనేక మంది ఈ విధముగానే రక్షింపబడి నేడు యేసుక్రీస్తుతో పాటు పరదైసులో ఉండగలుగులాగున అనేక మందిని నీవు పిలవగలిగితే, వారిని నీవు సమీకరించగలిగితే, వారి కొరకు నీవు ప్రయాస పడగలిగితే, ఆత్మలు రక్షింపబడి దేవుని రాజ్యంలో చేర్చబడాలా అన్న ఆశ, తృష్ణ నీవు కలిగి ఉంటే దేవుడు ఇటువలనే ఈ యొక్క నేరస్తుల వలనే వారు కూడా రక్షింపబడగలరు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. అనేక మందికి ఇది దీవెనకరంగా
ఈ మాట ఆదరణకరంగా ఉండి అలాగే సువార్తీకరణకు కూడా ఇది పని చేయునుగాక అని ఈ వాక్యాన్ని, ఈ శుభవచనమును దేవుడు మనందరికీ కూడా వినిపింప చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం నాయన. ఈ శుభ దినాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నూతన దినమున మరొక్కసారి మీ ప్రియమైన బిడ్డలకు ఈ వాక్కును వినిపింప చేస్తున్నారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి శిలువ పైన ఉండి కూడా నాయన, ఇదిగో తండ్రి నాయన మీ రక్షణను, విమోచనను నాయన, ఇదిగో తండ్రి నాయన దొంగ అయినా కూడా నాయన, నేరస్తుడైనా కూడా ఇదిగో తండ్రి దూషకుల మధ్యలో కూడా నాయన మీ రక్షణను, నాయన విమోచనను బహుకరించినందుకు యేసయ్యా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇది కేవలం మేము చెప్పుకున్నట్టుకు ఇన్సిడెంటల్ గా, సిట్యువేషనల్ గా ఇదిగో తండ్రి నాయన హిస్టారికల్ గా ఉండొచ్చు, కానీ ఆ దొంగ స్థానం మాదే నాయన. ఇదిగో తండ్రి ఆ నేరస్తులము మేమే. ఇదిగో తండ్రి నాయన మేము రక్షింపబడి విమోచింపబడి మీ రాజ్యంలో చేర్చబడితిమి, మీ యొక్క స్వాస్థ్యమును నాయన నిత్య జీవమును అనుభవిస్తున్నాం. కానీ ఇదిగో తండ్రి నాయన మా వలనే ఒకప్పుడు మేము ఉండిన ఆ స్థితిలో ఇప్పుడు ఉంటున్న లోకస్తుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అనేక మంది సువార్త నాయన ఇదిగో తండ్రి నాయన విని నాయన ఈ దొంగ వలె నాయన ఈ నేరస్తుల వలె వారు కూడా నాయన మీ రాజ్యంలోనికి ఆకర్షితులై మీ యొక్క నాయన ఇదిగో స్వచ్ఛమైన ప్రేమను నాయన, షరతులు లేని నాయన, అవధులు లేని మీ ప్రేమను తెలుసుకుని నాయన రక్షింపబడదురుగాక, విమోచింపబడదురుగాక. ఈ మాటలు వినుచున్న మా ప్రియమైన బిడ్డలందరూ కూడా నాయన సువార్తీకరణ వైపు, నిజమైన బలమైన శక్తివంతమైన సువార్తీకరణ వైపు ప్రయాణం చేసేదురుగాక తండ్రి అని పలుకుచు యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.